పరిశుద్ధ గ్రంథముల నుండి యోహాను సువార్త 5వ అధ్యాయం 2, 3, 4 వచనాలు చదువుకుందామండి. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన యొక్క కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలించబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఉన్నటువంటి సందర్భాన్ని మనందరము కూడా బాగుగా ఎరుగుదాము. బెతెస్దా అనబడుచున్నటువంటి కోనేటి దగ్గర జరిగినటువంటి సంఘటనను గూర్చి మనందరికీ బాగా తెలుసు. ఇక్కడ ఒక కోనేరు ఉంది. ఆ కోనేరు పేరు ఏంటి చెప్పండి? ఈ కోనేటి పేరు బెతెస్దా. హెబ్రీ భాషలో ఆ కోనేటిని ఏమని పిలుస్తారంటే బెతెస్దా అని పిలుస్తారు. ఈ బెతెస్దా అనబడుచున్నటువంటి కోనేరు ఎక్కడుందో తెలుసా అండి? యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర ఉన్నది. ఎక్కడుందండి? యెరూషలేము అనే పట్టణములో గొర్రెల ద్వారము దగ్గర ఈ కోనేరు ఉంది. యెరూషలేము అనే పట్టణం క్రైస్తవులకు చాలా ముఖ్య పట్టణముగా ఉన్నదని మనందరికీ తెలుసు. ఈ యెరూషలేమును దేవుని పట్టణం అని కూడా అంటారు. సియోను పర్వతం అని కూడా అంటారు. సియోను పురమని కూడా అంటారు. దేవుడి పట్టణం విషయం ఏమన్నాడు తెలుసా? నా నామము నిమిత్తము నేను ఏర్పరుచుకున్నటువంటి పట్టణం అని యెరూషలేమును గూర్చి ఆయన మాట్లాడటం జరిగింది. బైబిల్లో వ్రాయబడినటువంటి చరిత్ర అంతా కూడా యెరూషలేము పట్టణానికి ముడి పెట్టబడి ఉంటుంది. బైబిల్లో ఉన్న చరిత్ర అంతా కూడా ఈ యెరూషలేము పట్టణానికి మొత్తము కూడా ముడి పెట్టబడి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ వేయబడింది పట్టణములోనే, పునరుద్ధానమైంది కూడా ఈ పట్టణములోనే. క్రైస్తవులకు పరిశుద్ధ స్థలం, హోలీ ప్లేస్ అని కూడా అంటారు. అంత ప్రాముఖ్యత ఈ పట్టణానికి ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ప్రపంచంలో ఎన్నో దేశాలు, ఎన్నో పట్టణాలు ఉన్నాయి. కానీ దేవుడు అన్నాడు, నా నామము నిమిత్తము నేను ఏర్పరుచుకునేటువంటి పట్టణము అన్నాడు యెరూషలేమును కూర్చి. అట్టి పవిత్ర స్థలం అనబడుచున్న దేవుడు ఏర్పరుచుకున్నటువంటి ఆ యెరూషలేము పట్టణములో గొర్రెల ద్వారము దగ్గర ఈ కోనేరు ఉన్నది. దేవుని బిడ్డలారా, యెరూషలేము పట్టణానికి చుట్టూ ప్రాకారము కట్టబడి ఉంటుంది. ఆ ప్రాకారానికి 10 గుమ్మాలు ఉంటాయి. చెప్పండి, ఎన్ని ఉన్నాయి? 10 గుమ్మాలు ఉన్నాయి. ఇంటికి ఏ రీతిగానైతే ప్రహరీ కట్టుకుంటారో, ఏమండి, పురాతన కాలములో ఆయా పట్టణాల చుట్టూ, ఆయా సామ్రాజ్యాల చుట్టూ రాజులు ఏం చేసేవారండి? కోటలు కట్టించేవారు.
ఆ పట్టణము చుట్టూ ప్రాకారాన్ని నిర్మించటం జరిగేది. అలాగుననే యెరూషలేము పట్టణము చుట్టూ కూడా ఏముందో తెలుసా? ప్రాకారము కట్టబడి ఉంది. ఇప్పుడు యెరూషలేము పట్టణము చుట్టూన్న ఈ ప్రాకారానికి 10 గుమ్మాలు ఉన్నాయి, అంటే దర్వాజులు. ఎందుకండి దర్వాజు పెట్టుకుంటారు? ఇంటికి కానీ ఏ కట్టడానికైనా లోపలికి వచ్చుటకును బయటికి వెళ్ళుటకును ఉండునట్లు గుమ్మములు ఏర్పాటు చేసుకోవటం జరుగుతూ ఉంటుంది. అదే రీతిగా యెరూషలేము పట్టణములోనికి వచ్చుటకు కానీ తిరిగి బయటికి వెళ్ళుటకు కానీ యెరూషలేము పట్టణము చుట్టూన్న ప్రాకారానికి 10 గుమ్మాలు నిర్మించబడ్డాయి. 10 గుమ్మాలలో ఒక గుమ్మం పేరేంటంటే గొర్రెల ద్వారము. హల్లెలూయా. గుమ్మము అన్న ద్వారము అన్న ఒక్కటే. మనం దర్వాజా అని కూడా అంటాం కదా. 10 గుమ్మాలలో బెతెస్దా కోనేరు ఎక్కడైతే ఉందో ఆ గుమ్మము గొర్రెల ద్వారము. మీకు అర్థం కావడానికి, మీకు తెలియటానికి ఎన్ని గుమ్మాలు ఉన్నాయో, ఏమేమి గుమ్మాలో ఒక్కసారి బైబిల్లో నుండి మీకు చూపిస్తాను. నెహెమ్యా గ్రంథములో 3వ అధ్యాయములో మొదటి వచనాన్ని చూద్దాం. కేవలం వచనమంతా మనం చదవద్దు కానీ గుమ్మం పేరు మాత్రం చదువుదాం. ఆ రకంగా త్వరగా మనం ముందుకు వెళ్ళిపోగలుగుతాం. 3వ అధ్యాయం మొదటి వచనం. 3వ అధ్యాయం మొదటి వచనంలో ఏం గుమ్మం ఉంది చెప్పండి? 2వ లైన్లో గొర్రెల గుమ్మము అని ఉంది. నోట్ చేసుకోండి, ఇది మొదటి గుమ్మం. ఇక 2వ గుమ్మం ఎక్కడుందంటే 3వ వచనములో ఉంది. మొదటి పదం చూడండి, మత్స్యపు గుమ్మం. ఇది 2వ గుమ్మం. 3వ గుమ్మం పేరు చదువుదాం 6వ వచనములో. 6వ వచనములో చూస్తే మొదటి మాట పాత గుమ్మము. ఇది 3వ ద్వారం. 4వ గుమ్మం పేరు చదువుదాం 13వ వచనములో లోయ ద్వారం. 14వ వచనం చదవండి 2వ లైన్లో. ఏ ద్వారం అట? పెంట గుమ్మము. 16వ వచనంలో చూస్తే 3వ లైన్లో దార యొక్క గుమ్మం అని చెప్పబడింది. ఇది 6వ గుమ్మం. 26వ వచనంలో 2వ లైన్లో చూడండి నీటి గుమ్మము అని చెప్పబడుతుంది. 28వ వచనములో గుర్రపు గుమ్మం. 29వ వచనములో చివరి లైను తూర్పు ద్వారము. 31వ వచనములో 2వ లైను మిక్పాదు ద్వారము. దేవునికి స్తోత్రం. ఇవన్నీ త్వరగా మీకు ఎందుకు చదివించానంటే ఎన్ని గుమ్మాలు ఉన్నాయి, వాటి పేర్లేంటి అనడానికి మాత్రమే వీటిని మీకు నేను జ్ఞాపకం చేయటం జరిగింది. ఏమండి? బెతెస్దా అనబడుచున్న కోనేరు ఎక్కడుందట? యెరూషలేము పట్టణములో గొర్రెల ద్వారము దగ్గర ఉందట. ఏమండి? మనం చదువుకున్నటువంటి 10 గుమ్మాలలో మొదటి గుమ్మం పేరే గొర్రెల గుమ్మం. హల్లెలూయా. ఏమిటండి గుమ్మాలకి రకరకాల పేర్లు ఉన్నాయి, ఎందుకండి ఈ పేర్లు ఎలా పెట్టారు? గొర్రెల గుమ్మం ఏంటి, మత్స్యపు గుమ్మం ఏమిటి, పెంట గుమ్మం ఏమిటి, గుర్రపు గుమ్మం ఏమిటి, ఏమంటే దార గుమ్మం ఏమిటి, పెంట గుమ్మం ఏమిటి అని మనం అనుకోవచ్చు. ఎందుకు ఈ 10 గుమ్మాలకు 10 పేర్లు పెట్టారు అంటే, ఇప్పుడు గొర్రెల గుమ్మం అని ఉందండి. ఎందుకు ఈ గుమ్మానికి గొర్రెల గుమ్మం అని పేరు పెట్టారు తెలుసా? ఈ పట్టణములోనికి గొర్రెలు వచ్చుటకు గాని తిరిగి బయటకు వెళ్ళుటకు గాని ఈ గుమ్మములో నుండే రావాలి గొర్రెలు, ఈ గుమ్మములో నుండే వెళ్ళాలి గొర్రెలు. అంటే గొర్రెలు బయటికి వచ్చుటకు పోవుటకు, అనగా పశువులు వచ్చుటకు పోవుటకు ఏర్పాటు చేయబడిన గుమ్మం పేరే గొర్రెల గుమ్మము. లేక గొర్రెలను బలిచ్చుటకు
ఆ ద్వారము గుండానే గొర్రెలను తీసుకుని రావలయను. అందుకే ఈ గుమ్మానికి గొర్రెల గుమ్మం అని పేరు పెట్టారు. హల్లెలూయా. మరి మత్స్యపు గుమ్మని ఉంది కదా, ఎందుకండి పేరు పెట్టారంటే దీనికి కూడా అలాగే ఆ యెరూషలేము పట్టణంలోనికి చేపలు పట్టి తీసుకురావాలన్నా, ఇక్కడ నుండి ఇంకొక చోటికి వెళ్ళాలన్నా ఈ గుమ్మములో నుండే చేపలు తీసుకురావాలి, తీసుకెళ్ళాలి. అలాగున చేపలు తీసుకువెళ్ళే గుమ్మానికి మత్స్యపు గుమ్మం అని పేరు పెట్టి పెంటా గుమ్మం అని ఉంది. పెంటా గుమ్మం అంటే యెరూషలేము పట్టణములో నుండి, యెరూషలేము పట్టణములో ఏ చెత్త చెదారమైతే తయారైందో ఆ పెంటంతటిని కూడా బయటికి తీసుకువెళ్ళి పారవేయటానికి వాడే గుమ్మమే పెంట గుమ్మం. ఏమంటే పెద్ద పెద్ద మున్సిపాలిటీస్లో, సిటీస్లో డంపింగ్ ఏరియాలు ఉంటాయి చూసారా, అక్కడికి తీసుకువెళ్ళే వాటిని మరి పారబోయటం, కాల్చేయటం జరుగుతూ ఉంటుంది. ఇలాగున వినియోగించుటకు మరి ఈ గుమ్మములను వినియోగిస్తున్నారు. అందుకే వాటికి ఆ పేరు గుర్రపు గుమ్మం. అంటే యుద్ధము చేయుటకు, గుర్రాలు వచ్చి పోవుటకును వాడే గుమ్మమే గుర్రపు గుమ్మం. అంటే దేనికి నిర్ణయించిన గుమ్మములో నుండి అవే తీసుకురాబడాలి, అవే తీసుకుపోబడాలి. హల్లెలూయా. ఈ రీతిగా యెరూషలేము పట్టణము చుట్టూన్న ప్రాకారానికి 10 గుమ్మాలుంటే 10 గుమ్మాల్లో ఈ బేతెస్తా అనే కోనేరు ఎక్కడుందట? గొర్రెల ద్వారము దగ్గరలో, గొర్రెల ద్వారము సమీపములో. ఇప్పుడు చూడండి, మన చర్చ్ ఉంది కదా, దీనికి కూడా కొన్ని గుమ్మాలు ఉన్నాయి, కొన్ని గుమ్మాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ గుమ్మాల్లో తూర్పు బాజుగా ఉన్నటువంటి గుమ్మాల గుండా స్త్రీలు లోపలికి వస్తారు, బయటికి వెళ్తారు కదా. మరి పురుషులకు ఉందా అవకాశం? లేదు అక్కడ. అంటే ఏవి వెళ్ళుటకు వచ్చుటకు వినియోగిస్తారో వాటికి ఆ పేర్లు పెట్టబడ్డాయి. ఈ గొర్రెల ద్వారం ఎక్కడైతే ఉందో ఆ దర్వాజు, గొర్రెలు వచ్చిపోయే ద్వారం, దానికి దగ్గరలో ఉందట ఈ కోనేరు. ఏం కోనేరండి? ఏ కోనేరు చెప్పండి? బేతెస్తా అనే కోనేరు. దేవుని నామానికి స్తోత్రం. ఈ బేతెస్తా కోనేటిని గురించి ఎందుకండి మనం వినాలి? ఈ బేతెస్తా కోనేటికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? ఎందుకు ఈరోజు ఈ విషయాలను మనం ధ్యానించబోతున్నాం అంటే ఖచ్చితంగా ఉంది. బేతెస్తా కోనేటికి గొప్ప ప్రాముఖ్యత మీ అందరికీ కూడా తెలిసే ఉంటాయి. అది కోనేరు అంటే ఏమిటో. చెరువులు, కాలవలు, నదులు ఉంటాయి. అవేమో నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. వాటిని చెరువులు, కాలవలు, నదులు అంటూ ఉంటాం మనం, వాటి సైజును బట్టి. అయితే కోనేరు అనేది ఎట్లా ఉంటుందంటే ఒక వాటర్ ట్యాంక్ లాగా అండ్ ఒక హౌస్ లాగా నీళ్లు నిలబడిపోయి ఉంటాయి. నీళ్లు అటు ఇటు ప్రవహించటం ఉండదు, ఒక్క దగ్గరే నీళ్లు నిలబడిపోయి ఉంటాయి. ఒక హౌసులో నీళ్లు లాగా, దాన్ని కోనేరు అంటారు, తెలుసు కదా. ఒక గుంట మాదిరిగా, ఒక లోయ మాదిరిగా తయారు చేసి నీళ్లు నిల్వ ఉంచుతారు, వాటిని కోనేరు అంటారు కదా. అయితే ఈ బెతెస్దా కోనేటికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటంటే ఆయా సమయములకు అప్పుడప్పుడు దేవదూత ఆ కోనేటిలో దిగి నీళ్లు కదిలించటం జరుగుతూ ఉంటుందట. అప్పుడప్పుడు దేవదూత కోనేటిలోకి దిగి నీళ్లు కదిలించటం జరుగుతట. ఎప్పుడైతే నీళ్లు కదిలించటం జరుగుతుందో, నీళ్లు కదిలించబడినప్పుడు మొదట ఎవడు దిగునో ఆ వ్యక్తి ఎటువంటి రోగము కలిగిన వాడైనా,
ఎటువంటి వ్యాధిగ్రస్తుడైనా క్షణములోనే స్వస్థత పొందుతాడు. అప్పుడే స్వస్థత పొందుతాడట. హల్లెలూయా. ఎప్పుడు బాగుపడతాడంట ఆ వ్యక్తి? దేవదూత నీళ్ళల్లోనికి దిగి ఎప్పుడైతే నీళ్లు కదిలించటం జరుగుతుందో, నీళ్లు కదిలించగానే మొదట ఎవడు దిగుతాడో ఆ వ్యక్తి ఎట్టి వ్యాధి గలవాడైనా స్వస్థత పొందిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే దేవదూత వచ్చి నీళ్లు కదిలించేది ఎవరికి కనపడదు. దేవదూత వచ్చింది, ఆ నీటిలో దిగింది, నీళ్లు కదుపుద్ది చూడండి అనేది ఎవరికి కనపడదు. కానీ కదలకుండా ఉన్నటువంటి, నిమ్మళముగా ఉన్నటువంటి ఆ కోనీటిలో నీళ్లు అప్పుడప్పుడు వాటికి అవే ఏమైతాయి తెలుసా? కలకలవుతాయి. నీళ్లు అటు ఇటు తొణికి సలాడతాయి. అప్పుడు గుర్తించాలి, దేవదూత కోనేటిలోనికి దిగటం జరిగింది, కోనేటిలో ఉన్న నీళ్లను కదిలించటం జరుగుతుంది అన్నప్పుడు అర్థం చేసుకోవాలి. దేవదూత కనపడరు, కానీ నీళ్లు కదులుతాయి. ఆ నీళ్లు కదిలినప్పుడు దేవదూత నీళ్లు కదిలిస్తున్నాడన్న సంగతి అర్థం చేసుకొని మొదట ఎవడు దిగుతాడో ఆ రోగి ఎటువంటి వ్యాధిగ్రస్తుడైనా సరే, ఏమోనండి బాగుపడతాడో లేదో, అయిద్దో లేదో, స్వస్థత జరుగుతాదో లేదో అనే సందేహాలు అవసరంలా, ఎట్టి వ్యాధి గలవాడైనా సరే నీళ్లు కదిలించినప్పుడు మొదట ఎవరు దిగుతారో బాగుపడటం ఖాయం. దేవునికి స్తోత్రం. అందుకేనండి ఆ బెతెస్దా కోనేటి చుట్టూ 5 మంటపాలు ఉన్నాయట. 5 మంటపాలు కట్టారు. ఎందుకు? వానొచ్చినా, ఎండొచ్చినా, చలొచ్చినా వాళ్ళు తడవకుండా ఆ మంటపాల్లో ఉండి దేవదూత ఎప్పుడు వచ్చి నీళ్లు కదిలించడం జరుగుతుందో ఆ సమయంలో మొదట దిగడానికి అందరూ వేచి ఉండునట్లుగా మంటపాలు కట్టబడ్డాయి. హల్లెలూయా. ఇక రోగులందరూ ఏం చేసేవాళ్ళు తెలుసా అండి? యెరూషలేము పట్టణానికి వచ్చేసేవాళ్ళు. గొర్రెల ద్వారము దగ్గర ఉన్నటువంటి బెతెస్దా కోనేటి దగ్గర ఉన్న 5 మంటపాల్లో, మేము వచ్చాం, ఇప్పుడు వచ్చాం, మా సీటు కావాలంటున్నారు. మేము నిన్నెప్పుడో వచ్చాం, ఇది మా సీటు. ఈ 5 మంటపాల్లో రోగులందరూ కూడా ఏమండి, పలు విధములైనటువంటి వ్యాధిగ్రస్తులు, కుంటివారు, గుడ్డివారు, ఊచకాలు చేతులు గడవారు గుంపులు గుంపులుగా అక్కడ పడి ఉన్నారట. దేనికోసం వెయిట్ చేస్తున్నారు? దేవదూత ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు నీళ్లు కదిలించడం జరుగుద్దో వెంటనే అందులో దిగాలి. నీళ్లు కదిలించినటువంటి ఆ క్షణములో మొట్టమొదటగా దిగటం కోసం గుంపులు గుంపులుగా జనం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు దిగిన వాళ్ళు బాగుపడతారట? చెప్పండి చెప్పండి. కోనేటిలో ఎప్పుడు దిగాలటండి బాగుపడాలంటే? నీళ్లు కదిలించబడినప్పుడు మొదట ఎవరు దిగుతారో వాళ్ళు స్వస్థత పొందుతారట. దేవుని బిడ్డలారా, మొదట దిగిన వాడు స్వస్థత పొందుతాడు. లేదు లేదు, నీళ్లు కదిలించిన తర్వాత నా ఇష్టం వచ్చినప్పుడు దిగుతా అన్నారనుకోండి, అనుకో, నీ ఇష్టం వచ్చినప్పుడు దిగు, నీ ఇష్టం వచ్చినప్పుడు దిగు, కానీ ఏం కాదు, బాగుపడరు. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక ఆజ్ఞ ఇక్కడ జారీ చేశాడు. ఏ రోగైనా స్వస్థత పొందాలంటే ఈ బెతెస్దా కోనేటిలో నీళ్లు దేవదూతలు కదిలించిన వెంటనే మొదట దిగాలి. మొదట దిగిన వారే స్వస్థత పొందుతారు. మొదట రావాలంటే మాకాడ కుదురుద్ది,
మాకు తీరినప్పుడు వస్తాం. నీ తీరినప్పుడే రా, ఎవరేమన్నారు? నువ్వు దిగుతూ నీ ఇష్టం వచ్చినప్పుడు దిగుతావు, కానీ ఏం జరగదట, స్వస్థత జరగదు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి, దేవుడు మొదట వచ్చిన వారినే బాగు చేసే విధానం అక్కడ పెట్టాడు. ఇప్పుడు బాగుపడాలనుకున్న వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు దిగాలి చెప్పండి? నీళ్లు కదిలించిన వెంటనే మొదటగా దిగాలి. మొదట ఎవరు దిగుతారో వారు స్వస్థత పొందుతారు. అంటే ఇంతమందిలో నాకెట్ట కుదురుద్ది, నాకు తీరినప్పుడు వస్తా, నాకు తీరినప్పుడు దిగుతా అంటే దిగు, కానీ ఏం జరగదు చెప్పండి చెప్పండి, స్వస్థత జరగదు. అయినా అండి ఎక్కడికైనా ముందుకు ముందే ఉరుగుతారుగా, ఎక్కడికైనా ముందుకు ముందే ఉరుగుతారు కదండి. మరి కోనేటికి గుర్తుగా ఉన్నటువంటి దేవుని మందిరానికి రావటానికి మాత్రం వెనకాల వస్తారు. ఎందుకండి? నేను అన్నమాట ఒకటిదే, బజార్లో ఆ కుళాయిల దగ్గర ఆ పంపు దగ్గర నీళ్లు పట్టుకోవాలంటే ఎప్పుడు పోతావమ్మా? ఎప్పుడు? ఫస్టే. లాస్ట్ పోయినా ఫస్టే, బిందె ఫస్టే. అవసరమైతే వాడు తలకాయ పగలగొట్టైనా అరే ఇప్పుడే కదమ్మా నువ్వు పోయినావు, లైన్ లేదా? ఎందుకు ఉండదు? మన రూటు వేరు, దబాయిచ్చేస్తాం, వాళ్ళందరినీ అదురు పెట్టేస్తాం. ఏందమ్మా ఇప్పుడు వచ్చి పడతాను అంటే ఏమంటారు తెలుసా? ఆగు నేను రాత్రి పెట్టిపోయినాడా, నేను రాత్రి వచ్చిపోయినంట. ఏమంటే వాళ్ళ నోళ్ళకే మొక్కాలి. దేవుని బిడ్డలారా గమనించాలి, ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే కొంతమంది ముందు వెళ్ళిపోతూ ఉంటారు, వెనకాల వెళ్ళినా ముందే ఉండాలని కోరుకుంటారు. అంతెందుకు, మీ పిల్లల స్కూల్లో ఎన్నో ర్యాంకు రావాలమ్మా? అందరికీ ఫస్టేనా? నేనేమన్నా చెప్పమన్నానా? మీ పిల్లలకి ఎన్నో ర్యాంక్ రావాలా? ఫస్ట్ ర్యాంకే. ఫస్ట్ ఉండాలి, మొదట రావాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి. మా పిల్లల చదువుల్లో ఫస్ట్ ఉండాలి, ఆటల్లో ఫస్ట్ ఉండాలి, అందులో ఫస్ట్ ఉండాలి, ఇందులో ఫస్ట్ ఉండాలి. అరే ఎందులో చూసినా ముందే ఉండాలని అంటారే ఏమండి? నీళ్లు పట్టే దగ్గర ముందే ఉండాలి, రేషన్ బియ్యం దగ్గరికి వెళ్తే కూడా ఎప్పుడు వెళ్తాం? ముందే. భోజనాలు చేయాల్సి వస్తే తిన్నయ్య రాదు, వాళ్ళందరినీ నిమ్మలంగా తిందాం అనుకుంటారా? అమ్మాయి కానీ తొందరపాండి, అందరూ వచ్చేస్తున్నారు, గబగబ పోతే ముందు తినొచ్చు. అమ్మ నేనేం తప్పంటలేదు, కానీ ముందెళ్ళటం తప్పంటలేదు, కానీ అన్నిట్లో ముందే కదా. మరి దేవుని సన్నిధికి ఏంటి లాస్ట్ అని? మన చర్చికి లాస్ట్ వచ్చే వ్యక్తి ఎవరండి అని అడిగితే నిన్ను గుర్తుపట్టేటట్టు చేసుకోమాక. దేవునికి స్తోత్రం. లాస్ట్ వచ్చేవాళ్ళండి పలానాయనండి, పలానామండి అని మీరు పేరు తెచ్చుకోమాకండి. ముందొచ్చేవాళ్ళు ఎవరండి చర్చి కంటే? రండి, పోటీకి రండి. అన్నిటిలో ముందుండాలని, అన్నిట్లో ఫస్ట్ రావాలని ఆరాటం, పోరాటం, పోటీలు పడుతున్నటువంటి నీవు దేవుని మందిరానికి ఎప్పుడు వస్తున్నావు? దేవుని మందిరానికి ఎప్పుడు వస్తున్నావు? మాకు కొద్ది పనులు ఉంటాయండి, మాకు తీరినప్పుడు వస్తాం. అయినా మీరు చెబితే, అయినా మీరు మమ్మల్ని అంటామేంటి? మాకు నచ్చినప్పుడు వస్తాం, మాకు తీరినప్పుడు వస్తాం, మీరు మమ్మల్ని అడగకూడదు, మేము చెప్పకూడదు అనొద్దు. అమ్మా ఎవ్వరు అడగరండి, ఎవ్వరు మిమ్మల్ని గద్దీరండి.
ఎవరిని గద్దిస్తున్నారా? గద్దించట్లా. అందుకని ఇట్లా తయారయ్యారు మీరు కదా. అదే డ్యూటీకి పోవాలంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, ప్రైవేట్ ఎంప్లాయీస్ కానివ్వండి, వ్యాపారాలకు వెళ్ళాల్సి వస్తే, వ్యవసాయాలకు వెళ్ళాల్సి వస్తే, ఆయా వ్యాపారాలు చేయటానికి, స్కూల్కి వెళ్ళటానికి, కాలేజీకి వెళ్ళటానికి ఎప్పుడు వెళ్తారు? అమ్మో, బాస్ ఊరుకోడు, ఆబ్సెంట్ పెట్టేస్తాడు, జీతం కట్ అయిపోద్ది. మరి అక్కడ బాస్ ఉన్నాడు, మరి ఇక్కడ ఎవరు లేరు, మరి లేరంటారా? ఇక్కడ ఎవరు లేరా బాసు? ఏమండి, ఇక్కడంతా నియమ నిబంధన లేని బతుక మందే చెప్పండి. అక్కడ బాస్ ఉన్నాడు. దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో మాత్రం ఇక్కడ ఎవరు మనకు లేరా? మనకు నాయకుడు లేరా? మనకు అధికారి లేరా? మన చూసేవాడు లేడా? మన అనేవాడు లేడా? అక్కడంటే ఆఫీసర్ ఊరుకోడు, అక్కడంటే టీచర్ ఊరుకోదు, అక్కడంటే మా పై ఆఫీసర్లు గద్దిస్తారు, ఆబ్సెంట్ పెడతారు, జీతం కట్ చేస్తారు. మరి ఇక్కడ ఎవరు అనరు కదా. దేవుని మందిరానికి ఎప్పుడైనా రావచ్చు, దేవుని బిడ్డలారా రావచ్చు, తప్పేమంటలేదు. కానీ మీరు ఎప్పుడైనా రావచ్చు, వస్తారు. కానీ ఇక్కడ దేవుడు సెలవిచ్చింది, దేవుడు ఆజ్ఞాపించింది ఏంటంటే, నీళ్లు కదిలించినప్పుడు మొదట ఎవడు దిగును? ఏమండి, దేవుడు బాగు చేయాలనే కదా దేవదూతను పంపించేది. మరి ఎప్పుడొస్తే మాత్రం బాగు చేయకూడదా? ఎప్పుడొస్తే మాత్రం బాగు చేయకూడదా? కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? మొదట ఎవడు దిగుతాడో వాడే బాగుపడతాడు. హల్లెలూయా. స్వస్థపరచటానికే కోనేటిలో దేవదూతను పంపించాడు దేవుడు. ఏ రోగొచ్చినా బాగుపడతారని చెప్పారు. ఆ వ్యాధి, ఈ వ్యాధి, ఇది నయమైద్ది కానీ ఇది నయం కాదు అని చెప్పలా. ఎటువంటి వ్యాధి అయినా, ఎటువంటి భయంకరమైన రోగమైనా సరే నయమవుతుంది, కానీ మొదట దిగాలి. మొదట దిగాలి. ఎటువంటి వ్యాధిగ్రస్తునైనా బాగు చేస్తాను. బాగు చెయ్యడానికే దేవదూతను అక్కడ పెట్టాడు, నీళ్లు కదిలించడానికి. మరి అలాంటప్పుడు మొదట దిగిన వాడికే స్వస్థతని ఎందుకు చెప్పాలి దేవుడు? దేవుడు కూడా కొన్ని ఆశయాలు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి. మన కొరకు దేవుడు కొన్ని నియమ నిబంధనలు పెడతాడు. ఏమండి, మనకు ఆరాధన దయచేసి గమనించండి. ఇప్పుడు 11 గంటలకు స్టార్ట్ అయింది అనుకోండి, 11 గంటల నుండి 1:30 వరకు ఆరాధన సమయం అని మనందరికీ తెలుసు. తెలిసినప్పుడు మొదట రావాలని మేము చెప్పాలా? మొదటే మనం దైవ సన్నిధికి రావాలని స్పెషల్గా చెప్పాలా? అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే, దేవుడు చూస్తాడు ఆయన సన్నిధికి వచ్చే వాళ్ళని, ఆయన సన్నిధికి వచ్చే వారికి కలిగిన ఆసక్తిని, వారికి ఉన్నటువంటి ఇష్టాన్ని దేవుడు చూస్తాడు. ఇష్టపూర్తిగా వచ్చావా, కష్టంగా అమ్మ అప్పుడే ఆదివారం వచ్చిందా, అది ఏంది ఇంత పెందలాడొచ్చింది, ఇంత తొందరగా వచ్చింది, మొన్నేగా పోయిను, వీళ్ళకి ఎంత బాధో, చర్చికి రావాలంటే ఎంత బాధో. ఏమండి, పాపం ఏం చేస్తాం, వాళ్ళ ఆయన ఊరుకోడని, లేకపోతే పిల్లల తల్లిదండ్రులు ఊరుకోరని, అప్పుడే వచ్చింది ఆదివారం, మొన్నేగా. ఎందుకంటున్నారు? చర్చికి వెళ్ళటానికి ఆసక్తి లేక, దేవుని మందిరానికి వెళ్ళటానికి తృష్ణ లేక ఈ రకమైన మాటలో మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, స్వస్థత ఇవ్వటానికే దేవదూతను అక్కడ ఉంచటం జరిగింది, నీళ్లు కదిలించమని. కానీ ఎప్పుడు పడితే అప్పుడు చూడకు కాదు స్వస్థత, మొదట దిగిన వాళ్ళకే స్వస్థత. ఈ రోజున నీవు కూడా ఆలోచన చేసుకో. దేవునికి కొన్ని ఆలోచనలు, నియమ నిబంధనలు మన కొరకు నిర్ణయిస్తాడు.
వాటిని నువ్వు గుర్తించి పాటించగలిగితే ఆశీర్వాదము నీదే. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదము నీకే, స్వస్థత నీకే, దీవెన నీకే. నిర్లక్ష్యంగా పోదాములే, ఏం పోయింది, పాటలు అయిపోతాయి, సాక్ష్యాలు అయిపోతాయి, అయిపోతే కొద్దిగా వాక్యం కూడా అయిపోతాయి. అయినా మన అయ్యగారి వాక్యాలు రోజు వినేదేగా. నీ ఆసక్తి దేవుడు చూస్తాడు. అట్టనా బిడ్డ, పో బిడ్డ, నీ ఇష్టం వచ్చినప్పుడు పో అమ్మా, నీ ఇష్టం వచ్చినప్పుడు పో చర్చికి, నీ ఇష్టం వచ్చినప్పుడు రా. ఏంటి, నన్ను మాత్రం ఆశీర్వదించమని అడగమాక అంటాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు అమ్మ నీ ఇష్టం అమ్మా, అయిపోయే ముందు ఆమేన్ అనేటప్పుడు అన్న పో, చివరికి సందా పాడబడేటప్పుడన్నా పో, నువ్వు రా, ఆశీర్వాదం ఇయ్యని మాత్రం నన్ను అడగద్దు. మరి నీ ఇష్టమేగా. మరి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకుంటూ నువ్వు దేవుణ్ణి దీవించమని నువ్వు అడిగితే వచ్చేద్దండి, రాదు. 42వ కీర్తనలో కీర్తనాకారుడు ఏమంటున్నాడు తెలుసా? మొదటి 2 వచనాలు చూడండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కానబడేదను. హల్లెలూయా. ఎవరండి మాటలు చెప్పేది? కొరహు కుమారులు. ఏంటి వాళ్ళ ఆలోచన, ఏంటి వాళ్ళ ఆశ? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. ఏమంటే దప్పిక అయినప్పుడు నీటి కోసం ఎట్లా ఉంటుంది ఆరాటం? మన ఇంట్లో 4 బిందెల నిండా నీళ్ళు ఉంటాయి. ఏంటి, ఇలా ట్యాప్ తిప్పితే నీళ్ళు వచ్చేస్తాయి తాగడానికి. మనం దాహంగా లేనప్పుడు వాటి వైపు చూడం, మనం దాహంగా లేనప్పుడు వాటిని పట్టించుకోం. కానీ ఎక్కడికన్నా పోయినప్పుడు, మంచి ఎండాకాలంలో ఏమండి, దాహముతో దప్పికతో ఉన్నప్పుడు, మన దగ్గర తాగటానికి నీళ్లు లేనప్పుడు ఒక్క గ్లాసు నీళ్లు దొరికితే బాగు. ఆ నీళ్ల కోసం ఎలాగ తప్పిస్తాం? దుప్పి కూడా నీరు కోసం, నీళ్లు తాగాలని నీటి వాగుల కొరకు ఆశపడి ఎదురు చూసినట్టుగా కోరహ కుమారులు అంటున్నారు, మేము నీ కొరకు ఆశపడుతున్నామన్నారు. హల్లెలూయా. ఆశతో రావాలి, కోరికతో రావాలి. నేను చర్చి తలుపులు తీసినటువంటి ఆ మొదటి నిమిషములో నేను మందిరములో మోకరించి ప్రార్థించాలి, నేను మొదట దిగాలి అని నువ్వు అనుకుంటే, అలాంటి నిర్ణయం తీసుకుంటే, అలాంటి ఆసక్తి కలిగి, అలాంటి తృష్ణ కలిగి నువ్వు దేవుని మందిరానికి రావాలని పరుగెత్తితే, ఎందుకు పొందవు నీవు స్వస్థత? ఎందుకు రాదు నీకు ఆశీర్వాదం? ఎందుకు రాదు నీకు దీవెన? ఎందుకు రాదు నీకు అభివృద్ధి నీ కుటుంబంలో? ఏది ఆసక్తి, ఏది పట్టుదల, ఏది తృష్ణ? ఎప్పుడన్నా పోదాం, ఏమైతే నీ ఆసక్తిని దేవుడు చూసే ఏంటి, నీకున్న ఆ దేవుని సన్నిధి వెళ్ళిన కోరికను చూసే నిన్ను దీవిస్తాడు. నీవు కలిగిన దానిని బట్టే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సహోదరి, సహోదరుడా, అర్థమైందా? ఒక నిజ క్రైస్తవుడిగా దేవుని మందిరానికి రావాలని తెలిసి నీ ఇంటిలోనే సదిరి 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 ఎప్పుడు కొత్తన్నాను? ఇప్పుడు నేను 5 ఆరాధనలో వాక్యం చెప్పాను. ఏమండి, మీకు ఎన్నో ఆరాధన ఇది ఒకటేగా. ఈ ఒక్క ఆరాధనకి మీరు ఎంత తిప్పలబడి ఆపశాపాలబడి చేరుకున్నారు ఈడకి. ఏది మీకు ఆసక్తి? ఏది మీ కోరిక? మేము ఆరాటంగా 4-5 చోట్ల ఆరాధన జరుపుకొని
మేము లేట్ అవుతుందని మేము గబగబోతుంటే అప్పుడే కొంతమంది ఇప్పుడే డోర్ తీస్తే వచ్చి గొప్ప వచ్చేస్తారు. మేమంటే ఏమనుకున్నారండి అయ్యగారు, మా ఆసక్తి మీకు తెలవదు, అసలు మేము ఇంటి కాడ నుండి ఉరుకులు పెడితే వచ్చినాం అన్నట్టు ఇక్కడికి వచ్చాక గప్ప వస్తుంటారు. అప్పుడు టైం ఎంత తెలుసా? వాక్యం టైం. నీ ఆసక్తి అలాగుంది అమ్మా, అర్థమవుతుందా? కొంతమంది అంటారు, అయ్యగారండి హైదరాబాద్ చర్చిలు ఎట్టుండదండి, హైదరాబాద్ చర్చిలు ఎట్టుంటుంది తెలుసా? ఎవరైనా ఒక్క నిమిషం లేటుగా వచ్చిన చర్చికి తలుపులు వేసేస్తారంటారు, గేట్లు. మరి వేసేద్దామా? ఇక్కడ వేసేద్దామా? అక్కడ వేసేస్తారని చెబుతారు కానీ ఇక్కడ మాత్రం టైంకి రారు. ఏంటిది? ఒకవేళ మేము కూడా తలుపులు వేసేద్దాం అన్నాం అనుకోండి, నువ్వు తలుపులు అయితే ఇట్ట పోతే అడి ఇట్ట తిరిగి చాలు, ఇంకో చర్చి ఉంది, అట్ట తిరిగి చాలు ఇంకో చర్చి. చర్చి కరువైనా మాకు తీసుకో తలుపు. నీకు ఇది ఒక్కటి ఆలోచన చేయటం తెలిసింది అంటే ఈ చర్చి కాకపోతే ఆ చర్చ, ఆ చర్చి కాకపోతే ఆ చర్చ, బజారుకు 10 ఉన్నాయండి, మా ఇష్టం, మీరు మమ్మల్ని అనొద్దు, మాకు తీరండి అని వస్తాం. ఏమ్మా, నీ స్కూల్కి అలాగ వెళ్తావా, నీ కాలేజీకి అట్లాగ వెళ్తావా, నువ్వు జాబ్కి వెళ్తున్నావే, నీ డ్యూటీకి అట్లా వెళ్తావా? చివరికి నువ్వు రోజు కూలికి పోయినా, మిరపకాయలు కోయటానికి వెళ్ళినా, పత్తి తీయటానికి వెళ్ళినా నీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్తావా? గంట లేట్ అయిందంటే కోతే. ఏం కోత? కూలి కట్టింగే కదా. అమ్మో 10 రూపాయలు తగ్గిపోతా, 20 రూపాయలు కట్ చేస్తారని చెప్పి అన్నం సరిగ్గా ఉడక్కపోయినా గంజింకా అంతులు పాడేసి అక్కడ కూడా ఒక పచ్చడి అడిగి తిందామని పచ్చడి కూడా ఏమేసుకోకుండా పరిగెత్తుతున్నావు. 10-20 రూపాయలు కట్ చేస్తారు. ఇక్కడ ఎవరో చేయరుగా కటింగ్, అందుకేనా? చెప్పండి, ఇక్కడ మనకు లేడా అధికారి, లేడా బాస్, లేడా? ఏమండి, ఆ నియమ నిబంధన మనకు వద్దా? ఏ కట్టుబాటు లేదా? ఇడిసేస్తున్నావా? దేవుని సన్నిధి అంటే కట్టుబాట్లు నిబంధన లేని జీవితాలా? అన్ని చోట్ల అన్నిటికీ నియమ నిబంధనలు ఉన్నప్పుడు దేవుని మందిరానికి వచ్చుచున్న నీకెందుకు లేదు? ఇక్కడైతే ఎవరేమనరు. నేను ఒకటి చెప్తాను, అర్థం చేసుకోండి. నువ్వు లేటుగా వచ్చావని, ఇష్టం కలిగినప్పుడు వచ్చావని నేనేమంటలేదు, కానీ మీకు ఏమవుద్దో తెలుసా అండి? ఎవరు గద్దెచ్చట్లేదు, అయ్యగారు అడగరు, ఎందుకు ఇప్పుడు వస్తారు, లేటుగా వచ్చారని అడగరు, కాబట్టి ఎప్పుడు వచ్చినా ఏం కాదని మీరు అనుకోవచ్చు. కానీ దేవుడు చూస్తున్నాడుగా, అందరూ ఎప్పుడు వచ్చారు, నువ్వెప్పుడు వస్తున్నావు. అందరూ వచ్చి పాటలు పాడి దేవుని మహింపరిచారు, అందరూ వచ్చి దేవుని ఆరాధించారు, అందరూ వచ్చి చప్పట్లు కొట్టి పాటలు పాడి ఆరాధించి దేవుని కనపరిచారు. అందరూ ఎప్పుడు వస్తే నువ్వు ఎప్పుడు వచ్చావు? ఆ దేవుడు చూడ్డా? నీ ఆసక్తి ఏమిట్రా నాయనా? నా సన్నిధి ఎళ్ళ నీకు ఎంత ఆరాటం ఉందా బిడ్డ? మన గుర్తుపట్టడంటారా? ఉదాహరణ చెప్తున్నా, మీరు చర్చిలోకి వచ్చేటప్పుడు ఆ మెట్ల దగ్గరే ఏసై ఉన్నాడు అనుకోండి, పాపం అందరూ వచ్చేసారు, టైంకి వచ్చారు, నువ్వు వస్తుంటే చూస్తాడా చూడ్డా? ఏమండి, మీకు అర్థం కావడం చెప్తున్నాను. మెట్ల మీదే ఉండక్కర్లా, ఆయన ఎక్కడుండని చూస్తాడు. అప్పుడు ఏమనుకుంటాడు, అమ్మా నీకు లేటు కావడానికి కారణం ఏంటి? ఏమి లేదే, నువ్వు పొద్దుట 8ంటికి లేచి నువ్వు ఏంటి, నీ 10 అవుతున్నా పళ్ళు దోమలా, ఏదో పనిచేసి ఆరాట పడిపోయినట్టు 12 ఉరుగులు పెట్టుకుంటా వచ్చావు. దేవుడికి తెలవలేదా? నువ్వు భయం ఉంటే, దేవుని సన్నిధిలో నేను మొదట వెళ్ళాలని ఆసక్తి ఉంటే, నువ్వు ఎప్పుడు లేచావో దేవుడు చూస్తున్నాడు, నువ్వు ఎప్పుడు ముఖం కడిగావో, ఎప్పుడు స్నానం చేసావో, ఎప్పుడు బయలుదేరావో దేవుడు చూడలేదా? ఇక్కడికి వచ్చి గబ్బ 12 ఉరుగులు పెట్టి మెట్లెక్కేస్తావా ఏంటి?
ఏదో చాలా పెద్ద పని చేసి వచ్చినట్టు. అమ్మా దయచేసి ఎవరు అపార్థం చేసుకోమాకండి. ప్రాణాల మీదకి వచ్చి ఆలస్యం జరిగితే అది కూడా దేవుడికి తెలుసు. నువ్వు 10 అయితున్నా లేవకుండా దుప్పటి బెగబట్టి చెద్దర బెగబట్టి నిద్రపోయిన సంగతి కూడా దేవుడు చూస్తున్నాడు. ఆదివారం నువ్వు ఎందుకు లేట్ అయ్యావో, ఎందుకు దేవుని సన్నిధిలో ముందు రాలేకపోతున్నావో అది కూడా దేవుడు చూస్తున్నాడు. నీ ఆసక్తిని బట్టే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇందులో మాత్రం డౌట్ లేదు. హల్లెలూయా. ఏ రోగినైనా బాగు చేయాలని దేవుడు సిద్ధపడ్డాడే, వాళ్ళను బాగు చేయటానికి, నీళ్లు కదిలించటానికి దేవదూతను పంపాడే, అన్ని విధములుగా దేవుడు అవకాశం ఇచ్చాడే, అటువంటి దేవుడు మొదట దిగినోడికే స్వస్థతను ఎందుకు పెట్టాడు? అదే మాకు నచ్చలేదండి అనమాకండి. దేవుడు ఏది ఏర్పాటు చేశాడో దానికి లోబడదాం. మొదట రావాలి. దేవునికి స్తోత్రం. బెతెస్దా కోనేరు దేవుని మందిరానికి, చర్చికి సాదృశ్యంగా ఉన్నది. ఏమండి? ఆ దేవుని మందిరములో దేవదూత దేవుని దాసులకు సాదృశ్యంగా ఉన్నది. కదిలించబడుచున్నటువంటి నీళ్లు దేవుని వాక్యమునకు గుర్తుగా ఉన్నది. ఇదిగో దేవుని మందిరములో ఎప్పుడైతే మొట్టమొదట ప్రార్థన చెయ్యటం ఆరంభమవుతుంది, అప్పుడే దిగాలి. ఈరోజు అయ్యగారు చెప్పగానే నేను భయపడిపోయి రేపు వచ్చే ఆదివారం నుండి రావాలా? అంత అదురోండి ఏం కాదు. అయ్యగారు చెప్పగానే భయపడిపోయి వచ్చి అంత పిరికోండి కాదు. నా టైం నాకేముంటుందని ఒకవేళ నువ్వు అనుకుంటే అనుకో, నిన్ను దేవుడు చూస్తాడు. నీకు ఆశీర్వాదం రావాలంటే, నువ్వు స్వస్థత పొందాలంటే, నీవు దీవించబడాలంటే దేవుడు ఆశించిన రీతిగా మొదట దిగాల్సిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది లెక్క చేయనోళ్ళు ఉంటే ఇంకా కొంతమంది ఉంటారు. ఇక్కడ ఈ బెతెస్దా కోనేటి దగ్గరికి ఒక అతను ఉన్నాడండి, పక్షవాయువు కలిగిన వ్యక్తి. 38 సంవత్సరాల నుండి వ్యాధితో బాధపడుతున్నాడట. అయితే యేసు ప్రభు ఈ గొర్రెల ద్వారం దగ్గరికి చాలాసార్లు మధ్య మధ్యలో అప్పుడప్పుడు వచ్చిపోతున్నాడు. వచ్చిపోయినప్పుడల్లా ఈ పక్షవాయువు కలిగిన వాడు ఏం చేస్తున్నాడు? కోనేటి దగ్గరలో పరుపు వేసుకొని పండుకొని ఉంటున్నాడంట. వచ్చిపోయినప్పుడల్లా యేసయ్య అతను చూస్తున్నాడు. ఇంతమంది వచ్చి దిగుతున్నారు, బాగుపడుతున్నారు, వెళుతున్నారు. ఇతనేమిట్రా డైరెక్ట్గా సెటిల్ అయిపోయాడు ఇక్కడ. మంచం పరుపు అన్నీ తెచ్చేసుకొని ఆ కోనేటి దగ్గర వేసుకున్నాడట. మరి ఎంతమంది వచ్చి నీళ్లు కదిలించబడగా మొదట దిగి స్వస్థత పొంది పోతంటే ఇతడు ఏమిటి ఎన్నాళ్ల బట్టి చూసిన ఇక్కడే ఉంటున్నాడు అని యేసయ్య వెళ్ళి అతన్ని అడిగాడట. బాబు, నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడట. మన భాషలో ఏంటంటే, బాబు అసలు నీకు బాగుపడాలని ఉందా అనేదన్నమాట. నీకు బాగుపడాలని ఉంటే నువ్వు ఇట్ట పరుపు తెచ్చుకోరా నాయన. నువ్వు బాగుపడాలని కోరిక నీకుంటే మంచం, పరుపు, రగ్గు అన్ని తెచ్చుకుని సెటిల్ అవుతావా? నువ్వు బాగుపడాలనుకుంటే ఏం చేసేవాడివి? నేను ఎప్పుడు ఇందులో దిగాలని నీళ్లు కదిలించబడే దానికోసం ఎదురు చూస్తూ ఉండాలి కదా. లేదు, నీకు లేదు. బాగుపడాలి ఉందంటే, అయ్యా ఉందయ్యా, ఎందుకు లేదయ్యా? ఉంది. కానీ నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను కోనేటిలో దించటానికి ఎవరు లేరయ్యా. అమ్మా, ఎవరు లేరమ్మా? నువ్వు ఊరికి పోవాలంటే 100 కిలోమీటర్లు ఎవడికి చెప్పకుండా పోతావే. తిప్పి కొడితే 2 కిలోమీటర్లు చర్చికి రావడానికి ఎన్ని చెబుతున్నాను? అమ్మా, మా అబ్బాయి లేడండి, మా పిల్లగాళ్ళు నన్ను తీసుకురాలేదండి, వాళ్ళ సంగతి తర్వాత చెబుదాంలే అని నీ సంగతి చెబుతున్నా. అసలే నువ్వు ఎక్కడికైనా పేరంటాలకు పోవాలంటే ఎవరు తీసుకోకపోయినా ఆటో కట్టించుకొని మరి స్పెషల్ ఛార్జెస్ ఇచ్చిపోతావు కదా.
అలా రోడ్డు ఎక్కితే డైరెక్ట్గా వచ్చి ఆటో ఎక్కడా పోతున్నావా నువ్వు? నన్ను దించేటోళ్ళు లేరండి. నాకు దిగాలనే ఉందండి, బాగుపడాలనే ఉంది కానండి. ఏమంటున్నాడు అతను? నీళ్లు కదిలించినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు ఎవరు? నేను చెబితే మీకు అబద్ధం అనిపిస్తుందా? చదవండి ఒకసారి. అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నాకెవ్వడు లేరయ్యా, నాకెవరు లేరయ్యా అమ్మా అని ఆ డైలాగ్ వదిలిపెట్టమ్మా. ఏమంటుంది? నాకు ఎవరు లేరయ్యా. మామూలప్పుడు అంటది కదా, ఏమనుకున్నారయ్య గారు, మా బంధువులు 4 బత్తాలు కొన్నారు తెలుసా? ఎన్ని బత్తాలకమ్మా? 4 బస్తాలు వండితే కూడా తినటానికి సరిపోని ఉన్నారంట జనం. చర్చికి రావటానికి మాత్రం ఎవరు లేరయ్యా. నన్ను తీసుకురావటానికి ఎవరు లేరయ్యా. నువ్వు ఇంకొకళ్ళ మీద నెపం వేయొద్దు. అసలు నీకు రావాలని ఉందా లేదు చెప్పు. అసలే దేవుని మందిరానికి రావాలని ఉందా లేదా? నేను వద్దామని అనుకున్నాయా, మా ఓడు నన్ను దేశ రాకుండా పోయిండయ్యా, నన్ను వదిలేసిపోయారయ్యా. అమ్మా, నీ సొంత పనులకేమో ఆటో కిరాయి 500 అయినా కట్టించుకొని పోతావు నువ్వు, ఎవరికి చెప్పకపోయినా. చర్చికి మాత్రం నీకు రికమెండేషన్లు కావాలి, ఎక్కించిపోయేవాళ్ళు కావాలి, దించేవాళ్ళు కావాలి. నువ్వు పోవా? నీకు లేదా అవసరం? కొంతమంది భలేగుంటారండి, ఎవడి మీద వేద్దామా అని చూస్తారు కానీ వాని మీద చెప్పుకోరు. ఎవరి మీద నెప్పం వేద్దా? నీ అవసరాలకు నువ్వు పోవా? నీ సొంత పనులకు నువ్వు వెళ్ళవా? చర్చికి మాత్రం దింపోళ్ళు లేరయ్యా, అందుకే రాలేదయ్యా. అమ్మా, మీ అందరూ కోపం సీరియస్గా చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. మీ ఆలోచనలు నిజమా కాదు ఆలోచన చేసుకోండి. ఎవరి మీద అయినా పెడుతున్నారేమో జాగ్రత్త. అయినా ఆడున్నాడుగా ఆ కొడుకు, ఆడ మానవుడు ఉన్నాడుగా, ఆ పనికి మాలినోళ్ళు ఎక్కించుకొని బండి మీద 3 తిరగండ్రా ఆ రోడ్లు ఎమ్మటంటే గెర్ర బుర్రు తిరుగుతారు. ఇటు చర్చికి తీసరారా మీ అమ్మనంటే నాకు ఖాళీ లేదు, నాకు బిజీ. నీ తల్లిని చర్చికి తీసుకురాలేవా? నీ తండ్రిని తీసుకురాలేవా? నీ అమ్మమ్మని నీ తాతయ్యని చర్చికి తీసుకురాలే? అంత పుణ్యంరా. కనీసం చర్చికి రాలేనుడు కనీసం వచ్చోళ్ళని తీసుకురారా. అట్టన దేవుడు నిన్ను కనికరెత్తడు. పొద్దుడు పోతాడండి, మళ్ళీ వాడు ఎప్పుడుకొచ్చేది తెలవదు, అంత బిజీ. దేవుని బిడ్డలారా గమనించండి, దించడానికి ఎవరు లేరు. ఒకసారి దైవజనులు యేసన్న గారు ఈ సందర్భం గురించి మాట్లాడుతూ ఏమన్నారు తెలుసా? అసలు ఆ పక్షవాతం ఉన్నోడికి బాగుపడాలని ఉంటే ఆ యేసయ్య ఎన్నిసార్లు చూశాడంట, అక్కడే మంచం వేసుకొని పరుపు వేసుకొని అతను పడుకొని ఉంటాం. బాగుపడాలని ఉంటే కొద్దిగా జరిగి అందులో పడ్డ ఎప్పుడో బాగుపడ్డాడట. హల్లెలూయా. ఏమండి? రోజు కొద్దిగా జరిగినా ఎప్పుడు అందులో పడి బాగుపడాడట. వీడికి లేదు, ఏమి లేదట, ఆశ లేదండి. అమ్మ మనం బాగు చేయాలనుకుంటాం కొంతమందిని, వాళ్ళు బాగుపడరు. ఎందుకు? ఆడికి బాగుపడాలని ఉండదు, అది సంగతి. మనం బాధపడటమే వాడు బాగుపడాలని. ప్రభువా వాడిని బాగు చేయ, వాడికి లేదమ్మా బాగుపడాలని. బాగుపడాలని లేనోడిని ఎవడు బాగు చేయలేడు. ముందు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను బాగుపడాలి అనే కోరిక ఆశ నీలో అది. దైవజనులు యేసన్న గారు అంటారు, వాడు బాగుపడాలనుకుంటే రోజు కొద్దిగా జరిగినా ఎవడు దేశపై దించక్కర్లు అందులో పడివాడే. దేవునికి స్తోత్రం. ఏమంటే ఎవరి మీద చెబుతామని చూస్తున్నారు మీరు? అసలే చర్చికి ఎందుకు రాలేదండి అంటే వాళ్ళు దేశం రాలేదండి. ఇప్పుడు ఆడు తప్ప. ఒకటి గమనించండి,
నీ ఇష్టం అయ్యగారు మా నేను ఎందుకనాలి, వాక్యం చెప్పంలో నేను చేయాలా అన్ను ఒకళ్ళు అనుకుంటే అనుకోగాని మొదట దిగిన వాడే స్వస్థత పొందుతున్నాడు. నిన్ను ప్రభు చూస్తున్నాడు, నీ ఆసక్తిని చూస్తున్నాడు, నీ పట్టుదలను చూస్తున్నాడు. నా దేవుని మందిరములో నేను మొదట వెళ్ళాలి. కోరకుమాలు ఎంత ఆసక్తి, మొదట వెళ్ళాలి, మొదట దిగాలి, అది వారి ఆసక్తి. దేవునికి స్తోత్రం. 1-2 మాటలు త్వరగా చెప్పి ప్రార్థన చేసేస్తాను, గమనించాలి. చర్చికి ఎప్పుడు రావాలి చెప్పండి? అందరికంటే వెనక ముందా? ఇక వచ్చే ఆదివారం నుండి చూద్దాం, వచ్చే ఆదివారం నుండి చూద్దాం, లాస్ట్ వచ్చేది ఎవరిదో కూడా చూద్దాం. ఫస్ట్ వచ్చేది ఎవరినో చూద్దాం, నేను వచ్చే ఆదివారం కనుక్కుంటా. చర్చికి ఫస్ట్ ఎవరు వచ్చారని అడుగుతా. నేను ఉండను కదా టయానికి. ఫస్ట్ ఎవరు వచ్చారని అడుగుతా నేను. ఇక వచ్చే ఆదివారం నుండి ఎవరు ముందు ఇక్కడ ఎవరికో గొప్పల పేర్ల కోసం కాదు, నువ్వు మొదట రాగలిగావంటే దేవుని మాటకు లోబడ్డావన్నమాట. దీవించకుండా ఎట్టుంటాడు చెప్పండి? దేవునికి స్తోత్రం. కోట్ల రూపాయలు బిజినెస్ పోద్ది అన్నట్టు కొంతమంది దేవుని సన్నిధికి రావడానికి ఎంత బాధపడతా ఉంటారు. దేవుని పిల్లలారా దయచేసి గమనించండి. దేవుని సన్నిధిలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నువ్వు దేవుని సన్నిధికి చెప్పండి, ఎప్పుడు రావాలి చెప్పండి? ఇక ఎప్పుడమ్మా? మాస్కులు కట్టి నన్ను మోసం చేస్తున్నారు. మీ ఫీలింగ్ నాకేం అర్థం కావట్లా. ఎప్పుడు రావాలి చర్చికి? చర్చికి ఫస్ట్ వస్తే ఏముందాడ పాటలు పాడుతుంటారు. నువ్వు పాడవా? వాడు పాడుతుంటే నువ్వు పాడవా? నీ రేంజ్ వేరేనా? నీది పాటలప్పుడు వచ్చే రేంజ్ కాదా? కొంతమందికి వాక్యం టైం దాకా అంటే పాటలు పాడే అంత ఎవరు? ఏబిసిడీల వాళ్ళే. వాళ్ళంతా కొత్త వాళ్ళు, వాళ్ళంతా పాటలు పాడితే ఇప్పుడు వస్తారు. నా రేంజ్ ఎప్పుడు? ఆ వాక్యం కూడా ఏదో పోయినవా, కనపడ్డమా, వచ్చినవా? దేవుని బిడ్డలారా గమనించండి. ఒక వ్యక్తికి భయపడి కాదు మనం ఈ పని చేసేది, దేవునికి భయపడి. దేవుడు నిన్ను ముట్టాలంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఎంతటి రోగినైనా బాగు చేస్తాడంట. కానీ మొదట దిగాలి. ఎప్పుడు దిగాలి? వచ్చే వారిని చూద్దాం. నీ జీవితంలో దేవుని మందిరానికి మొదట రావటం నేర్చుకో. మొదట రావటం నువ్వు చెయ్యి. నీ కుటుంబం ఏ రకంగా దీవించబడుతుందో నువ్వు ఇప్పటి నుండి పరిశీలన చేసుకోవచ్చు, పరీక్షించుకోవచ్చు. మొదటగా దేవుని సన్నిధికి రావటం నేర్చుకో. మొదటగా దేవుని మందిరానికి రావడం ప్రారంభించు. దేవుడు నిన్ను ఏ రకంగా ఆశీర్వదిస్తాడో దాన్ని కూడా పరీక్షణ చేసుకో. అద్భుతమైన ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. మొదట చేయాల్సిన పని కదా. ఇంకొక మాట కూడా చెప్తాను చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనం త్వరగా. వేషధారి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నారు. వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము. ఏంటదట? మొదట నీ కంటిలోనున్న వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలము, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొనుము. అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. తీసివేయటానికి నీ కళ్ళు తేటగా కనపడతా. అప్పుడు దిద్దు గాని మొదట అమ్మా కొంతమంది అవతలోళ్ళ కళ్ళల్లో నలుసు తీయటానికి ప్రయత్నం చేస్తారట. ఏళ్ళ కళ్ళుల్లో దూలం ఉంటుందంట. దూలం పెద్దదా, నలుసు పెద్దదా? చెప్పాలి. అవతలోళ్ళ కంటులోనేమో నలుసు అంట, యువతలోడ కంటులోనేమో దూలమట. ఈ కంటులో దూలం ఉన్నోడట అవతల కంటులో నలుసును తీసే ప్రయత్నం చేస్తాడట. అయితే దేవుడు అంటున్నాడు, వేషధారి మొదట నీ కంటిలో దూలం తీసుకో. మొదట చెప్పండి ఏం చేయాలి?
మొదట చెయ్యాల్సిన పని నలుసు తీసే ప్రయత్నమా, లేక మన కంటిలో దూలం తీసుకునే పనే? అమ్మ చెప్పండి అమ్మా. మన కంటిలో దూలం, అవతల కంటి నలుసుంది. మరి నీకేం కానొస్తుందో వాళ్ళు నలుసు, నీ కంటి నిండా దూలమేగా. దూలం అంటే తెలుసా? ఇప్పుడు వాళ్ళకి ఏం తెలుసు? ఇప్పుడు అన్ని స్లాబ్ బిల్డింగ్లే. దూలాలు తెలుసా? ఇప్పుడు పైన ఇట్లా బీమ్స్ వేస్తారు కదండి, పైన బీమ్స్ వేస్తారు కదా స్లాబ్ కంటి కింద. ఇంతకుముందు కర్ర వాడేవాళ్ళు, ఏది తాటాకులతో ఇళ్ళు కట్టుకున్న టయాల్లో దూలాలు అంటూ ఉంటారు కదా, కర్రలు వాడేవారు పెద్ద పెద్ద లావుగా. ఎంత పెద్దగా ఉంటుంది దూలం అంటే? ఆ దూలమేమో మన కంట్లో ఉంచుకొని అవతలోడు కంట్లో నలుసేనంట. ఆగాగు నీ కంట్లో నలుసు తీస్తా అంటాడంట. నీ కంట్లో ఇంతలావు దూలం పెట్టుకొని ఆడు కంట్లో నలిసేట కనపడుతుంది. ఓ వేషధారి, మొదట నీ కంట్లో దూలం తీసుకోరా బాబు అంటున్నాడు యేసయ్య. మన కంట్లో దూలాన్ని తీసుకోకుండా ఇతరుల కంట్లో నలుసును వెతికే ప్రయత్నం చేస్తే కనపడుద్దా? నీవు సరి అయిపోవాలి, ఆ తర్వాత ఇతరులను సరి చేయాలి. మొదట ఏం చేయాలట? వాళ్ళు సరి చేయాలా, మనం సరి చేసుకోవాలా? మొదట చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళ కంటిలో నలుసు తీయటం కాదు, మన కంట్లో దూలం తీసేసుకోవాలి. హల్లెలూయా. ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటి? మొదట మన కంటిలో దూలం తీసేసుకుందాం. మన తప్పును మనం సరిదిద్దుకుందాం. మన తప్పును మనం సరిదిద్దుకున్నాక ఇతరుల తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేస్తే అప్పుడు బాగుంటుంది అన్నాడు యేసయ్య. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 6:33 చూస్తే మరొక మాట చెప్తున్నాడు యేసయ్య. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మొదట ఏం వెతకాలటండి? మొదట ఏం వెతకాలి? నాకు ఆశీర్వాదం ఎక్కడుందా, నాకు ఆశీర్వాదం ఎక్కడుందా, నాకు ఈవులు ఎక్కడున్నాయా, నాకు దీవెనలు ఎక్కడున్నాయా, అయ్యిగా అది ఎతికేది. మొదట నువ్వు వెతకవలసింది ఏమిటంటే ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదటగా వెతకాలట. ఆయన నీతిని ఆయన రాజ్యమును మొదట వెతికితే నువ్వు వెతకకుండానే నీకు కావలసినవన్నీ అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారంటే దేవుని రాజ్యాన్ని వెతకరు, దేవుని నీతిని వెతకరు. ఆయన నీతిని రాజ్యాన్ని వెతకటం మానేసి దీవెన ఎట్ట వస్తుందా, దీవెన ఎక్కడుందా, దీవెన ఎక్కడి నుండి వస్తుందా, ఆశీర్వాదాలు ఎక్కడి నుండి వస్తాయా, ఆశీర్వాదం 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 అని ఆశీర్వాదాల వెంట పడుతున్నారు. అమ్మా, నీ డైరెక్ట్గా ఆశీర్వాదం రాదో. నువ్వు మొదట వెతకాల్సింది ఏంటి తెలుసా? ఆయన రాజ్యమును ఆయన నీతిని. ఆయన రాజ్యమును ఆయన నీతిని నువ్వు వెతికితే మొదటగా అప్పుడు నీకు కావలసినవన్నీ అనుగ్రహించబడతాయి. దేవునికి స్తోత్రం. మొదట నీకు కావలసినవి ఎతకటం కాదు, మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతకాలి. అర్థమవుతుందా? నీకు కావలసినవన్నీ అనుగ్రహించబడాలంటే దేవుని రాజ్యమును దేవుని నీతిని వెతకాలి. దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవటానికి, దేవుని రాజ్యమును పొందుకోవటానికి ఆ రాజ్యమును వెతకాలి, నీతిని వెతకాలి. అప్పుడు మనకు కావలసినవన్నీ అనుగ్రహించబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాం. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నారు. ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను. సంవత్సరం క్రిందటనే ఈ కార్యము చేయుటయందే గాక చేయ తలపెట్టుట యందు కూడా మొదటి వారై ఉండటం మీకు ఎంతో మేలు. హల్లెలూయా. ఏమండి, కొంతమందికి
ఏదైనా ఒక పని అప్పగించి చెయ్యమంటే చేస్తారు. ఏదైనా ఒక పని అప్పగించి చెయ్యమంటే చేస్తారు. అప్పగించి చెయ్యమంటే చేస్తారు. అయితే దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందో తెలుసా? ఇదిగో, ఈ కార్యము చేయుట యందే కాకుండా చేయ తలపెట్టుట యందు కూడా మొదటి వారయ్యుండిన మీకు ఎంతో మేలు. ఇప్పుడు ఉదాహరణకండి, మనం ఇట్లా దారిలో నడుస్తున్నాం. దారిలో నడుస్తుంటే అడ్డంగా ఏదో ఒక వస్తువు ఉంది. ఏదో ఒక వస్తువు అడ్డంగా ఉంది. అటు నుండి జనం వస్తున్నారు, పోతున్నారు, జనం వస్తున్నారు, పోతున్నారు. ఇప్పుడు వస్తూ పోతున్నప్పుడు మధ్యలో, దారి మధ్యలో ఇది అడ్డంగా ఉంది. అది అందరికీ ఇబ్బందిని కలిగిస్తుంది, అందరికీ తెలుసు. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా? అనవసరమైన అడ్డం ఉన్నా అటు తిరిగిపోతారు, ఇట తిరిగిపోతారు. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా? అరే, ఇది అసలు ఇక్కడ ఉండాల్సిన వస్తువు కాదు, ఇక్కడ ఉండటం వల్ల అందరికి అడ్డం వస్తుంది, ఇక్కడ ఎందుకు ఉండాలి అని చెప్పి దాన్ని తీసి అలాగన పక్కన పెడతారు. ఇప్పుడు మీకేం అర్థమైంది? మీకేం అర్థమైంది? దేవుడు చెప్పేది ఏమిటంటే, చేయుట యందే కాక చేయ తలపెట్టుట యందు మొదటి వారుగా ఉండాలట. హల్లెలూయా. చెబితేనే చేసేటట్టుగా కాదు, మంచి కార్యము చేయ తలపెట్టుట యందు కూడా మొదటి వారుగా ఉండాలట. హల్లెలూయా. మంచి కార్యం చేయ తలపెట్టడం యందు కూడా మొదటి వారై ఉండాలట. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీతో చెప్తున్నాను, మన సంఘం విషయంలో, పరిచర్య విషయంలో ఏదైనా ఒక మంచి పని చెయ్యాలని మీకు అనిపిస్తే మాకు చెప్పండి. ఏం చేయాలనిపిస్తే? ఒక మంచి పని చెయ్యాలని అనిపిస్తే, అసలు మనకు చెప్పింది చేయటమే కష్టం. మనకు చెప్పింది చేయటమే కష్టం. నేను ఆలోచన చేయకుండా మీరు ఆలోచన చేసి మళ్ళీ నాకు చెప్పటం అంటే అది ఎంత గొప్ప విషయమో తెలుసా? అందులో మొదటి వారుగా ఉండాలట. హల్లెలూయా. అర్థమైందా? కొంతమంది ఎట్ట చెబుతారంటే అసలు వాళ్ళు చెయ్యరు, వాళ్ళు చేయలేరు. కానీ అయ్యగా నాకైతే అనిపిస్తుంది అన్నట్టు. అనిపిస్తే మంచిదే, కానీ అది చెయ్యగలిగేటట్టు కూడా ఉండాలి. మంచి చేయ తలపెట్టుట యందు మొదటి వారిగా ఉండటం మాత్రం ఎంత మాత్రం తప్పు కాదు, అది ఎంతో మేలు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం కొన్ని విషయాలు విన్నాం. దేని గురించి విన్నాం? బెతెస్దా కోనేటిలో రోగి స్వస్థత పొందాలంటే ఎప్పుడు దిగిన వాళ్ళు స్వస్థత పొందుతారు? మొదట దిగిన వాడే స్వస్థత పొందుతాడు. కంటిలో ఒకని కంటిలో దూలం ఉంది, ఇంకో కంటిలో నలుసుంది. ఏది మొదట తీయాలి? ఏది మొదట తీయాలి? మన కంటిలో ఉన్న దూలమును మొదట తీసేయాలి, ఆ తర్వాత ఇతరుల కంటిలో ఉన్న నలుసును తీయాలి. ఆశీర్వాదం కావాలనుకుంటున్నావు, దీవించబడాలనుకుంటున్నావు, ఆశీర్వాదం కోసం, దీవెన కోసం ఉరుకులు పెడుతున్నావు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆశీర్వాదం కోసం ఉరుకులు పెట్టడం కాదురా, మొదట ఏమి వెతకాలి? నా నీతిని, నా రాజ్యమును మొదట వెతకండి. మొదట వెతకాల్సినవి వెతికితే ఆ పిమ్మట నీకు రావలసినవన్నిటిని నేను ఇస్తానన్నాడు. హల్లెలూయా. చివరగా విన్నది ఏంటంటే, చెబితే చెయ్యటమే కాదు, అయ్యాలారా, అమ్మలారా, చెబితే చెయ్యటమే కాదు, చెయ్య తలపెట్టుట యందు కూడా మీరు మొదటి వారుగా ఉండాలి. హల్లెలూయా. చెయ్య తలపెట్టుట యందు కూడా మొదటి వారు. ఇక నేను అనుకుంటున్నా, ఇక నుండి నాకు మీరు మంచి మంచి విషయాలు చేయటానికి ఆలోచనలు చెప్తారని నేను అనుకుంటున్నా. చెబుతారా? నేను వద్దంటలేదండి, తప్పకుండా చెప్పండి, మనకు చేతనైందే చేద్దాం. కానీ చెయ్య తలపెట్టుట యందు మాత్రం మొదటి వారుగా ఉండాలి. ఫస్ట్ రావాలి నీకు మంచి ఆలోచన, ఫస్ట్ రావాలి మంచి ఆలోచన. కొంతమంది ఏమీ చెయ్యరు,
ఏమీ పట్టించుకోరు, కానీ నేను ఫస్ట్ ఉండాలంట. ఏమండి, ఏమి చేయరు, ఏం పట్టించుకోరు, కానీ నేను అందరికంటే ముందుండాలి. ఎట్టొస్తావే ముందుకి? ఏమి చేయకుండా, ఏమి పట్టించుకోకుండా, ఏ కార్యము తలపెట్టకుండా నువ్వు ఫస్ట్ ఎట్లా వస్తావు? నేను అన్నిట్లో ముందుండాలండి, నేను అన్నిట్లో ముందుండాలండి. ముందుండాలంటే ముందు రావాలి. ముందుండాలంటే ఇప్పుడు ప్రార్థన జరుగుతుంది, ఆరాధన జరుగుతుంది, నువ్వు ముందు లైన్లో రావాలంటే ఎప్పుడు వచ్చి ఉండాలి? కొంతమంది ఎట్లుంటారో తెలుసా? నేను ఎప్పుడైనా వస్తా, నా సీటు మాత్రం నాకే, జరగా అని అని మధ్యలోకి వచ్చి ముందుకు వచ్చి తోడుతూ ఉంటా. దేవుని బిడ్డలారా గమనించాలి, ముందుగా వస్తే ముందు లైన్, ముందు సీట్ నీకే కదా. ఎవరు తీసుకుంటారు? అంతేనా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేయుట ఎందే కాదు, చేయదలపెట్టుట ఎందు కూడా. చెప్పండి, ఈరోజు నేను చాలా మంచి గొప్ప ఆశ కలిగి ఉన్న మన సంఘములో నుండి, ఏమండి, మంచి చేయటమే కాకుండా తలపెట్టుట యందు కూడా మీరు మొదట వారుగా అవుతారని, నాకు కొన్ని ఆలోచనలు చెప్తారని నేను ఆశిస్తున్నాను. ఎవరు ముందుంటారో రండి, ఆ మంచి ఆలోచనలు తీసుకొని రండి. దేవుని కొరకు, దేవుని పని నిమిత్తం మనము తలపెట్టుట యందు మొదటి వారముగా ఉండాలి. అప్పుడు దాని అర్థం ఏంటో తెలుసా? బాధ్యత కలిగిన వారము, ఎదిగిన వారము, భారము కలిగిన వారము అని అర్థం. భారము కలిగిన వారం అని అర్థం. తలపెట్టుట యందు మొదటి వారు. ఆ రీతిగా చేద్దాం. అలా మొదటి వారిగా అన్నిట్లో మొదటివారిగా ఉండగలిగితే దేవుడు నిన్ను అందరిలో మొదటివాడిగా చేసేస్తాడు. హల్లెలూయా. అందరిలో మొదటివాడిగా కావాలనుకుంటున్నారా? ఏమండి, టాప్ ర్యాంక్ రావాలనుకుంటున్నారా? అందరికంటే నేను ముందుండాలి, అందరికంటే నేను ముందుండాలి, పైన ఉండాలి, పెద్దగా ఉండాలి. నువ్వు ఇలాగ అనుకుంటే అన్నిట్లో ముందుండటం నేర్చుకో. దేవుడు నిన్ను ముందుకే తీసుకొచ్చి పెడతాడు. దేవుడి కృప దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తల వంచండి.